హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మష్రూమ్ కర్రీ తయారీ విధానం చూద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగి ఉంచుకుని ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇది కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. పచ్చివాసన వరకు వేయించుకోవాలి. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాం. లో ఫ్లేమ్లో వేగుతుండగా మసాలా ప్రిపేర్ చూద్దామండి. పచ్చి కొబ్బరి 4 ముక్కలు, కొద్దిగా చెక్క, 4 లవంగాలు, 4 ఇలాచి, 1 స్పూన్ కాజు, ఒక లడ్డు సైజు టమాటో, 2 స్పూన్లు పెరుగు వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసి పక్కన పెట్టుకునేసి, ముందుగా మనం ఉల్లిపాయలు వేయించుకుంటున్నాం కదండి, ఒకసారి మిక్స్ చేసుకొని ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసి కలుపుకోవాలి. అందులో వాటర్ పోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, వాటర్ పోయి ఆయిల్ బయటకు వచ్చేసింది. ఒకసారి మిక్స్ చేసుకునేసి లో ఫ్లేమ్లో మిక్స్ చేసి మగ్గనిద్దాం. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోవాలి. తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి ఉంచి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని వేసి ఈ మసాలా పూర్తిగా పడ్డతట్టు కలుపుకోవాలి. ఒక్క 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనిద్దాం. ఇందులో సన్నగా తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని మగ్గనిద్దాం. చూస్తున్నారు కదండి, ఎంతో టేస్టీ మసాలా మష్రూమ్ కర్రీ రెడీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.